ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి రోజు తీసిన వీడియో అండి. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చలిమిడి, వడపప్పు, అలాగే కోడిగుడ్డు అయితే నాటుది దొరికితే మంచిది, బట్ నాకు ఇక్కడ దొరకలేదు. సో నార్మల్ ఎగ్గే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి ముక్కలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకుంటామండి మేము. తర్వాత నువ్వుండలు అయితే ఇంపార్టెంట్. అరటిపళ్ళు కూడా చిన్న ముక్కలుగానే కట్ చేసి పెట్టుకొని పాలు తీసుకొని అయితే పుట్ట దగ్గరికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నీట్గా కొంచెం క్లీన్ చేసుకొని కల్లాపి చల్లి ముగ్గులు అయితే పెట్టుకున్నాం ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నామండి. పూజ చేసుకున్న తర్వాత పాలు వేయడానికి ఇక్కడ ఏమైందంటే కన్నం ఉండాలి కదండి, అది కనిపించట్లేదు. సో ఇక్కడ మా పెద్ద అత్తమ్మ అయితే చెప్తున్నారు, పైకి ఉంది కన్నము, ఒక్కొక్కరు అయితే పాలు వేయండి అని చెప్పి. మనం ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఇలా ఎక్కడైనా సరే అభిషేకానికి వేసేటప్పుడు పాలు ఫస్ట్ అయితే నీళ్ళు వేయాలి, తర్వాత పాలు వేయాలి, మళ్ళీ తర్వాత నీళ్ళు వేయాలి. సో ఇది చాలామందికి తెలియదు, బట్ నేను కూడా చాలా దగ్గర చూశాను, అందుకే చెప్పాలనిపించింది. మళ్ళీ మీరు కామెంట్ పెట్టకండి మాకు కూడా తెలుసు అని చెప్పి. ఇక్కడ అందరము వేసేసిన తర్వాత మాకు ఎప్పుడు కూడా పుట్టలో పాలు వేసిన తర్వాత టపాసులు కాల్చడం అయితే అలవాటు. ఇలా అందరూ కూడా చేస్తారని అనుకుంటున్నాను. టపాసులు అయితే కాల్ చేసామండి. చేసిన తర్వాత తోట వరకు వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు అమ్మవారు అయితే ఉంటుంది, ఉజ్జిడి అమ్మవారు అని చెప్పి. సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఆ అమ్మవారికి కూడా పూజ చేసేసి తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం. సో మా నాగుల చవితి అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.